హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్కి సంబంధించి ఇంటర్తో అలాగే డిగ్రీతో ఉండేటువంటి పోస్టులు ఏంటి, అలాగే గ్రూప్ 4కి సంబంధించినటువంటి న్యూ సిలబస్కి సంబంధించి డీటెయిల్డ్ వీడియో చేయమని చెప్పేసి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అడగడం జరిగింది. సో ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్ కూడా చెప్తాను. సో మీరు చివరి వరకు చూడండి, మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో వీడియో చూస్తున్నటువంటి వారు ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించి 9100+ వేకెన్సీస్తో మనకి వెరీ సూన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం గవర్నమెంట్ కూడా ఆ ప్రాసెస్లోనే ఉంది కాబట్టి మనకి ఈ మంత్లో కానీ లేదా నెక్స్ట్ మంత్లో కానీ నోటిఫికేషన్ అయితే విడుదలయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్మీడియట్తో పోస్టులు ఉంటాయని ఒకసారి, పోస్టులు ఉండవని చెప్పేసి ఇంకొకసారి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అసలు మనకి డిగ్రీతో ఉండేటువంటి పోస్టులు ఏంటి, ఇంటర్మీడియట్తో ఎటువంటి పోస్టులు ఉండొచ్చు అనేది నేను మీకు చెప్తాను. సో కాబట్టి మీరు చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు రీలెవెల్ ప్లాట్ఫామ్ గురించి చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి జాబ్ మీకు డిఫికల్ట్గా అనిపించినా, మీ కెరియర్ ఆగిపోయింది అని చెప్పేసి మీరు భావిస్తున్నా, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒక సింపుల్ సొల్యూషన్ రీలెవెల్ బై అన్అకాడమీ అండి. రీలెవెల్ ద్వారా మీరు సింపుల్గా జాబ్స్ అయితే మంచి సంస్థల్లో పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి పోర్ల తేజ్ శరణ్ అనేటువంటి అతను నోవా బెనిఫిట్స్ అనేటువంటి సంస్థలో 77% శాలరీ హైక్తో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్గా రీసెంట్గా జాబ్ అయితే రీలెవెల్ టెస్ట్ రాసి పొందడం జరిగింది. అలాగే వత్సల్ శర్మ అనేటువంటి అతను వింగిఫై అనేటువంటి సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా రీలెవెల్ టెస్ట్ రాసి జాబ్ అయితే పొందాడు. వీరితో పాటు సయ్యద్ మెహదీ అబ్బాస్ అనేటువంటి అతను ఇక్కడ బ్లూ స్టాక్స్ అనేటువంటి సంస్థలో డెవలప్మెంట్ టీంలో టెక్నికల్ స్టాఫ్గా రీలెవెల్ టెస్ట్ రాసి జాబ్ అయితే పొందడం జరిగింది. ఈ ముగ్గురు కూడా మీకులాగే మీలో ఒకరు అనమాట. సో వీరిలాగే మీరు కూడా జాబ్స్ అయితే పొందవచ్చు. రీసెంట్గా మనకి రీలెవెల్ వారు రీలెవెల్ సెలెక్ట్ అనేటువంటి ఒక 5-day ఈవెంట్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు జూలై 6th నుంచి 10th మధ్యన ఈ పర్టికులర్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇందులో మనకి చాలా కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. సింపుల్గా మీరు మీకు సంబంధించినటువంటి కేటగిరీలో ఒక టెస్ట్ని సెలెక్ట్ చేసుకొని రాసి దీనికి సంబంధించి క్వాలిఫై అయినట్లయితే మీరు కూడా జాబ్ అయితే పొందుతారు. సో టాప్ స్కోరర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఐఫోన్, మ్యాక్బుక్, యాపిల్ వాచెస్ కూడా గిఫ్ట్గా పంపించడం జరుగుతుంది. ఇందులో మనకి 19 కేటగిరీస్ అయితే ఉంటాయి. ఇందులో మీకు నచ్చినటువంటి కేటగిరీని సెలెక్ట్ చేసుకొని ఈ ముగ్గురిలాగా మీరు కూడా జాబ్ అయితే పొందవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి స్లాట్ బుక్ చేసుకొని ఎగ్జామ్ రాసి జాబ్ అయితే పొందండి. ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 4లో ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునేటువంటి పోస్టులు ఒకసారి చూసుకున్నట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, అలాగే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనకి తెలంగాణలో ఉన్నటువంటి పలు డిపార్ట్మెంట్లలో జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ అండ్ టైపిస్ట్కి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవడానికి వేకెన్సీస్ ఉంటాయి. మ్యాక్సిమం మనకి 95% ఆఫ్ వేకెన్సీస్ మనకి డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి వేకెన్సీసే మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ద్వారా రిలీజ్ కావడం జరుగుతుంది. అయితే మరి ఇంటర్మీడియట్తో మనకి వేకెన్సీస్ ఉండవా అంటే, మనకి ఇక్కడ గవర్నమెంట్ కొత్తగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఆ పర్టికులర్ బేస్డ్ జాబ్స్ని 9000+ వేకెన్సీస్లో కనుక యాడ్ చేసినట్లయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మనకి వేకెన్సీస్ అయితే ఉంటాయి. లేదు అంటే మనకి ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్తోనే ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ ఎంతో కొంత చాలా తక్కువ వేకెన్సీస్ని మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో గ్రూప్ 4కి సంబంధించి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది, కానీ ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉండవు. సో ఎక్కువగా మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగానే ఈ జూనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ అండ్ టైపిస్ట్కి సంబంధించి పోస్టులు ఉంటాయి. అవి మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో, హోమ్ డిపార్ట్మెంట్లో, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, ఇంకా డిజాస్టర్ రెస్పాన్సెస్ అండ్ ఫైర్ సర్వీసెస్కి సంబంధించిన ఫైర్ డిపార్ట్మెంట్లో, ఇంకా తెలంగాణ వైద్య విధాన పరిషత్ మెడికల్ డిపార్ట్మెంట్లో, ఇంకా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్తో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మనకి ఈ విధమైనటువంటి గ్రూప్ 4కి సంబంధించిన డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉండేటువంటి ఈ పర్టికులర్ పోస్టులు అయితే ఉంటాయి. సో ఇంటర్మీడియట్తో మనకి ఎటువంటి పోస్టులు ఉంటాయనేది మనకి నోటిఫికేషన్ వచ్చే వరకు అయితే తెలియదు. అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కానీ చాలా తక్కువ వేకెన్సీస్ అయితే ఉంటాయి. సో మనం ఇప్పుడు చూసినటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్, మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి మీరు చక్కగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మరి టైపిస్ట్ అండ్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు డిగ్రీతో పాటు ఎక్స్ట్రాగా మీకు అదర్ క్వాలిఫికేషన్స్ కూడా ఉండాలి. సో టైపిస్ట్కి సంబంధించి ఫస్ట్ మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఆ తర్వాత సెకండ్ వన్ వచ్చేసి టైప్ రైటింగ్కి సంబంధించి
టెక్నికల్ ఎడ్యుకేషన్ కింద హయ్యర్ గ్రేడ్లో తెలుగులో మీరు దీనికి సంబంధించి టైప్ రైటింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ హయ్యర్ గ్రేడ్లో టైప్ రైటింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కలిగినటువంటి వారు అవైలబుల్లో లేకపోతే లోయర్ గ్రేడ్లో టైప్ రైటింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కలిగినటువంటి వారిని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి కూడా లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ టైప్ రైటింగ్కి సంబంధించి కలిగి ఉండాలి. సో ఈ విధంగా మీకు టెక్నికల్ ఎడ్యుకేషన్కి లేదా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ లైక్ టైప్ రైటింగ్కి సంబంధించిన ఈ సర్టిఫికేట్స్ కలిగి ఉంటేనే ఈ టైపిస్ట్ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకోగలరు. ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోదు. సో ఎక్స్ట్రాగా మనకి ఈ టైప్ రైటింగ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. ఇంకా జూనియర్ స్టెనోగ్రాఫర్కి కూడా సేమ్ ఇంతే. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి దీనితో పాటు టెక్నికల్ ఎడ్యుకేషన్లో చూసుకున్నట్లయితే టైప్ రైటింగ్కి సంబంధించి హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే షార్ట్ హ్యాండ్కి సంబంధించి హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. సో స్టెనోగ్రఫీ అంటేనే షార్ట్ హ్యాండ్ రైటింగ్. సో ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం టైప్ రైటింగ్కి సంబంధించి హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉంటేనే మీరు ఇక్కడ స్టెనోగ్రాఫర్ అండ్ టైపిస్ట్ పోస్టులకి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోగలరు. ఈ విధంగా సర్టిఫికేట్స్ ఉంటేనే. అదే జూనియర్ అసిస్టెంట్కి అయితే మీకు ఎటువంటి సర్టిఫికేట్స్ అయితే అవసరం లేదు. జస్ట్ మీకు ఈ పర్టికులర్ ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఏవైనా పోస్టులు కనుక రిలీజ్ అయినట్లయితే మ్యాక్సిమం వాటికి ఎటువంటి ఎక్స్ట్రా కంప్యూటర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కానీ లేదా టైప్ రైటింగ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అడగకపోవచ్చు. జస్ట్ మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా చాలా తక్కువ క్యాడర్ ఉండేటువంటి పోస్టులని రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇంటర్ బేస్తో కూడా ఉంటాయి కానీ చాలా తక్కువ వేకెన్సీస్ అయితే ఉంటాయి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించి న్యూ సిలబస్ని అఫీషియల్గా టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో మన కోసం పోస్ట్ చేశారు టీఎస్పీఎస్సీ డిపార్ట్మెంట్ వారు. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే స్కీమ్ అండ్ సిలబస్ అని చెప్పేసి ఉంటుంది. ఇందులో మనకి గ్రూప్స్ వైజ్గా సిలబస్ అయితే ఉంది. సో గ్రూప్ 4కి సంబంధించినటువంటి సిలబస్ కూడా కొత్తగా యాడ్ చేయడం జరిగింది. సో ఆ సిలబస్ ప్రకారం మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టండి. సో ఆ సిలబస్ ఏంటనేది ఒకసారి చూద్దాము. సిలబస్ మీ అందరి కోసం తెలుగులో ఇవ్వడం జరిగింది. సో చక్కగా మీరు తెలుగులో ప్రిపేర్ అయ్యేటువంటి వారికి ఈ సిలబస్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీకు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు వెబ్సైట్లోనికి వెళ్ళి హోమ్ పేజ్లో చూసుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి గ్రూప్ 4 సర్వీసెస్ కింద రిలీజ్ అయ్యేటువంటి ఈ పోస్టులకి సంబంధించిన పరీక్ష విధానం వచ్చేసి 10th బేసిస్ స్థాయిలో అంటే 10th స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ యొక్క లెవెల్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి ఎన్ని వస్తాయి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి 150 క్వశ్చన్స్ వస్తాయి. 150 మినిట్స్లో ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాలి. టోటల్గా మనకి ఇక్కడ 150 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సెక్రటేరియల్ ఎబిలిటీస్ అని చెప్పేసి ఉంటుంది. సో తెలుగులో సెక్రటేరియల్ సామర్థ్యాలు అని చెప్పేసి అంటారు. సో 150 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 150 మినిట్స్లో మీకు ఉంటుంది టైము. సో 150 మార్క్స్ అయితే ఉంటాయి. టోటల్గా 300 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే పేపర్ 1లో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఉండేటువంటి సబ్ టాపిక్స్ గురించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి వర్తమాన వ్యవహారాలంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి స్టేట్ లెవెల్, సెంట్రల్ లెవెల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి కరెంట్ అఫైర్స్ వస్తాయి. ఇంకా ఇంటర్నేషనల్గా మన కంట్రీ అండ్ అదర్ కంట్రీస్తో ఉన్నటువంటి రిలేషన్స్ గురించి, ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగితే వాటి గురించి, ఏమైనా ఒప్పందాలు జరిగితే వాటి గురించి అడుగుతారు. తర్వాత జనరల్ సైన్స్కి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెంట్గా జరిగినటువంటి ఇన్వెన్షన్స్, రీసెంట్గా లాంచ్ చేసినటువంటి శాటిలైట్స్ గురించి, ఇండియా వైడ్గా కావచ్చు, వరల్డ్ వైడ్గా కావచ్చు, ఈ టాపిక్స్ గురించి మీరు చదవాల్సి ఉంటుంది. ఇంకా మనకి పర్యావరణ విపత్తులు, వాటికి సంబంధించినటువంటి నిర్వహణ ఏ విధంగా ఉండాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. ఇంకా తెలంగాణకి సంబంధించినటువంటి జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి, ఆర్థిక వ్యవస్థకి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇండియన్ పాలిటీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. భారతదేశానికి సంబంధించినటువంటి పొలిటికల్ సిస్టమ్ గురించి క్వశ్చన్స్ వస్తాయి. దీనితో పాటు తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్, భారతదేశ చరిత్రకి సంబంధించినటువంటి క్వశ్చన్స్తో పాటు తెలంగాణ ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ పథకాలకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మనకి రావడం జరుగుతుంది. ఇంకా తెలంగాణకి సంబంధించినటువంటి సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, భాషా సాహిత్యాలు, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఈ విధంగా మనకి పేపర్ 1లోని ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇంకా పేపర్ 2 చూసుకున్నట్లయితే సెక్రటేరియల్ సామర్థ్యాలకి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అవి ఏంటంటే వెర్బల్, నాన్ వెర్బల్కి సంబంధించి, అర్థమెటిక్కి సంబంధించిన క్వశ్చన్స్, అలాగే లాజికల్ రీజనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, దీనితో పాటు కాంప్రిహెన్షన్, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా గ్రంథంలోని ఒక భాగం విశ్లేషణ సామర్థ్యం కోసం
వాక్యాలు తిరిగి ఏర్పాటు చేయడం, ఓకే, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అంటారు. సో వాటిని మీరు ఇంగ్లీష్లో దీనికి సంబంధించి ఒక పాసేజ్ లాగా ఇచ్చేస్తారు. సో అవన్నీ కూడా క్లమ్జీగా ఉంటాయి. వాటిని మీరు రీఅరేంజ్ చేసి ఒక ప్రాపర్ ఫార్మాట్లో పెట్టాల్సి ఉంటుంది. తర్వాత సంఖ్యాగణితకి సంబంధించినటువంటి సామర్థ్యాలు మనకి అర్థమెటిక్, రీజనింగ్ ఇంగ్లీష్ నుంచి పేపర్ 2లో రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి కొత్త సిలబస్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో అది కూడా తెలుగులో ఇచ్చారు. సో మీరు చక్కగా ప్రిపేర్ అవ్వాలనుకునేటువంటి వారికి తెలుగులో మంచి సిలబస్ అయితే ఉంది. సో ఇది డౌన్లోడ్ చేసుకొని చూడండి. మరి మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ యొక్క లాంగ్వేజ్ ఏ లాంగ్వేజెస్లో ఉంటుందనేది చూసుకున్నట్లయితే ట్రైలింగ్వల్లో ఉంటుంది. ఇంగ్లీష్లో, తెలుగులో, అలాగే ఉర్దూలో మనకి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సో మనకి లాస్ట్ టైం 2018లో కూడా గ్రూప్ 4 నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎగ్జామ్ పెట్టినప్పుడు వితౌట్ నెగిటివ్ మార్క్ మనకి ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశారనమాట. సో ఇంగ్లీష్లో సిలబస్ కావాలనుకునేటువంటి వారికి సో ఇక్కడ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరైతే చూడొచ్చు. సో కరెంట్ అఫైర్స్ ఇంకా నేను ఏదైతే తెలుగులో చెప్పానో సో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటాయి. ఇంకా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ప్రాక్టికల్ టైప్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఆటోమేషన్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్కి సంబంధించింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క కంప్యూటర్ ప్రొఫిషియన్సీని టెస్ట్ చేయడం కోసం క్వాలిఫైయింగ్ నేచర్లో ఒక ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి 30 మినిట్స్లో 50 మార్క్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ రాయాలి. ఇందులో మీకు ఓసీ క్యాండిడేట్స్కి 20 మార్క్స్ రావాలి. జస్ట్ ఇది క్వాలిఫైయింగ్ నేచరు. బీసీస్కి 17.5, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 15 మార్క్స్ రావాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఈ పర్టికులర్ కంప్యూటర్ ఆటోమేషన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ పార్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో కూడా ఇచ్చారు. మనకి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, అలాగే ఎంఎస్ పవర్ పాయింట్, ఈమెయిల్ ఏ విధంగా పంపించాలి అనేటువంటి ఈ టాపిక్స్ నుంచి ఈ పర్టికులర్ మార్క్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. టోటల్గా 50 మార్క్స్కి ఉంటుంది. సో మీరు జస్ట్ ఇది క్వాలిఫై అయితే సరిపోతుందన్నమాట. సో ఈ పేపర్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉండేటువంటి పేపరు. సో ఇది క్వాలిఫై అయ్యి మీకు పర్టికులర్ ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ వస్తే రిటర్న్ ఎగ్జామినేషన్లో అప్పుడు మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. కంప్యూటర్ ఆటోమేషన్కి సంబంధించి ఏ టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఇవన్నీ కూడా ఇక్కడైతే చూసుకోవచ్చు. నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి 18 నుంచి 44 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీనితో పాటు మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, బీసీస్కి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో వారు అది కూడా కలుపుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనకి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి. సో మనకి ఈ మంత్లో కానీ లేదా నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ రోస్టర్ ప్రాసెస్కి సంబంధించి పోస్టులకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదని చెప్పేసి అంటున్నారు. సో ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఆ పర్టికులర్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేసేటువంటి పనిలోనే ఉంది. సో మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరైతే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇప్పుడు ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి ఒకసారి లాస్ట్ 2018లో ఏ విధంగా క్వశ్చన్స్ అడిగారు, ఏ టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి అనేది ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్ మనకి 2018లో జరిగినటువంటి పేపర్ని ఒకసారి చూద్దాము. సో మనకి సేమ్ అదే విధంగా క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో పేపర్ 1 మనకి చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి కదా. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో మనకి పక్కనే ఇవ్వడం జరుగుతుంది. సో తెలుగులో రాయాలనుకునేవారు తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో రాయాలనుకునేవారు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనకి ఇండియన్ హిస్టరీ నుంచి కావచ్చు, ఇండియన్ పాలిటీ నుంచి, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, ఇంకా తెలంగాణకి సంబంధించినటువంటి జాగ్రఫీ, ఇంకా అదర్ డీటెయిల్స్ నుంచి, కరెంట్ అఫైర్స్ నుంచి మనకి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో మనకి 10th స్టాండర్డ్ లెవెల్లో క్వశ్చన్స్ ఉంటాయని చెప్పారు కదా. సో అదే విధంగానే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీరు కొంచెం స్మార్ట్గా ఆలోచిస్తూ మీరు ఇచ్చినటువంటి సిలబస్లో ఏ ఒక్క టాపిక్ కూడా మిస్ చేయకుండా మీరు ఖచ్చితంగా ప్రతి టాపిక్ని మిస్ చేయకుండా కనుక చదివినట్లయితే గ్రూప్ 4 జాబ్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఉన్నటువంటి స్టాండర్డ్ బుక్స్ చదివితే ఈ క్వశ్చన్స్కి మీరు సింపుల్గానే ఆన్సర్ చేయొచ్చు. సో క్వశ్చన్స్ కొన్ని వచ్చేసి మనకి సబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏబిసిడీస్ ఇచ్చేసి ఆ తర్వాత మళ్ళీ ఏ అండ్ బి, బి అండ్ సి అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చారు. కొన్ని క్వశ్చన్సే ఉంటాయి అలాంటివి. మ్యాక్సిమం మిగిలిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి నార్మల్గానే ఉంటాయి. సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి ముఖ్యంగా ఇండియన్ పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ నుంచి మనకి 10 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే తెలంగాణ
తెలంగాణకి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఓన్లీ కరెంట్ అఫైర్స్ నుంచే 20 to 25 క్వశ్చన్స్ వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు కరెంట్ అఫైర్స్ కూడా అట్లీస్ట్ ఒక లాస్ట్ 6 months ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కానీ లేదా లాస్ట్ 1 year ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కానీ చదవగలిగితే ఖచ్చితంగా మీకు కరెంట్ అఫైర్స్ నుంచే మీరు ఎక్కువ స్కోర్ అయితే చేయగలుగుతారు. ఎందుకంటే మనకి ఓన్లీ పేపర్ 1 150 మార్క్స్కి, పేపర్ 2 150 మార్క్స్కి ఉంది. సో 150 మార్క్స్ అంటే మనకి ఇచ్చినటువంటి టాపిక్స్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు వాటి మీద ఎక్కువగా మీరు చదవాల్సి ఉంటుంది. అలాగే సైన్స్ నుంచి కూడా మనకి ఒక 10 to 15 క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో సైన్స్ నుంచి రీసెంట్గా జరిగినటువంటి ఇన్వెన్షన్స్ కావచ్చు, రీసెంట్గా జరిగినటువంటి ఈ పర్టికులర్ డిస్కవరీస్ గురించి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించి స్టాటిక్ జీకే ఏదైతే ఉంటుందో వాటి నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే ఏబిసిడిలో మీకు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డితో పాటు సబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చారు ఎక్కువగా. ఏ అండ్ బి, బి అండ్ సి అండ్ ఏ, బి అండ్ సి అని చెప్పేసి ఈ విధంగా ఇస్తారు కదా. సో ఆ క్వశ్చన్సే మనకి 2018లో మనకి అడిగినటువంటి పేపర్లో ఎక్కువగా ఆ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడైతే క్వశ్చన్ పేపర్స్ చూడొచ్చు. మీరు క్వశ్చన్ పేపర్స్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ ద్వారా మీరు ఒకసారి ఈ పేపర్స్ అయితే చూడొచ్చు. ఇది పేపర్ 1కి సంబంధించి ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఈ పేపర్స్ చూస్తే మీకు తెలుస్తుంది. పేపర్ 2 ఒకసారి చూద్దాము. పేపర్ 2 వచ్చేసి మనకి సెక్రటేరియల్ ఎబిలిటీస్ అని చెప్పేసి పేపర్ 2 అయితే ఉంటుంది కదా. సో ఇందులో మనకి చూసుకున్నట్లయితే కొన్ని క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటాయి. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మనకు ఓన్లీ ఎలాగూ ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ రీజనింగ్కి సంబంధించి, యాప్టిట్యూడ్కి సంబంధించి ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయని మీరు ఇక్కడైతే చూడొచ్చు. మనకి ఇక్కడ కొన్ని డయాగ్రామ్స్ ఇచ్చి సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డయాగ్రామ్ బెస్ట్ ఇండికేట్ ది గ్రూప్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి చాలా సింపుల్గా మీరు ఈ ప్రాక్టీస్ చేస్తే ఆన్సర్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి ఆప్షన్ 2 అని చెప్పేసి మనకి ఈజీగా తెలుస్తుంది. ఇండియాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేది భాగం కాబట్టి సో ఈ పర్టికులర్ ఇమేజ్ని మీరు ఆన్సర్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మిగిలినటువంటి ఈ పర్టికులర్ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించిన బుక్లో ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే డైస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనకు అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ మనకి ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించిన రీజనింగ్ బుక్లో ఉంటాయి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో అలాగే మనకి ఇక్కడ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో అవి చూసి మీరు దీనికి సంబంధించి ప్రిపేర్ అయినట్లయితే ఈ పేపర్స్ మీరు ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది. ఆ తర్వాత ఇంగ్లీష్కి సంబంధించి కూడా మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇంగ్లీష్లో మనకి ఇక్కడ చూడొచ్చు. ఇంగ్లీష్లో క్వశ్చన్స్ పాసేజ్ ఇచ్చి దాని కింద 5 or 6 క్వశ్చన్స్ ఇస్తారు కదా. సో ఆ విధంగా మీరు పాసేజెస్ని ఆన్సర్ చేయడం, అలాగే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్కి సంబంధించి, అలాగే మనకి ఇక్కడ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఈ విధంగా వస్తాయి. సో వీటన్నిటిని కూడా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో నేను మీకు పేపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ మీ యొక్క డౌట్స్ అనేవి క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.